నువ్వు చార్ట్ ముందు ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నావా? లేకపోతే నీ ఆలోచనలతో ఒంటరిగా ఉండలేకపోతున్నావా? మార్కెట్ ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న రోజుల్లో అంటే కన్సాలిడేషన్‌లో ఉన్నప్పుడు నీకు అసహనం పెరిగిపోతూ ఉంటుంది. సిగ్నల్ రాకపోయినా ఏదో ఒకటి తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిశ్శబ్దం అనేది మొదలైతే లోపల మాటలు మొదలవుతాయి. టైం వేస్ట్ అయిపోతుంది. లేకపోతే మిగిలిన వాళ్ళు డబ్బులు సంపాదించేస్తున్నారు. ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ చూసి నువ్వు బాధపడిపోతూ ఉంటావు. నేను సంపాదించలేకపోతున్నాను, నేను వెనకబడిపోతున్నాను అని. అసలు సమస్య ఓపిక కాదు. నువ్వు ఆగినప్పుడు నీ సందేహాలు నీకు వినిపిస్తాయి. నీ భయం నీకు కనిపిస్తుంది. నీ స్థిరత్వ లోపం బయటపడుతుంది. అందుకే వాటి నుంచి తప్పించుకోవడం కోసం నువ్వు ట్రేడ్ తీసుకుంటావు. ప్రాఫిట్ కోసం కాదు. ఆ లోపల శబ్దం ఆపుతున్నాను అనే మాయలో. నిజం ఏంటంటే చార్ట్ ముందు నిశ్శబ్దంగా కూర్చోలేనివాడు మార్కెట్ని చూసి భయపడడు. తనని తాను ఎదుర్కోవడం భయపడతాడు. ఒక్కసారి ఆ నిశ్శబ్దాన్ని భరించగలిగితే ట్రేడింగ్ మారదు. మొదట మనసు మారుతుంది. అక్కడి నుంచి నిజమైన ఓపిక మొదలవుతుంది. నీ ట్రేడింగ్ అనేది మారుతుంది. ఫుల్ వీడియో ఈరోజు సాయంత్రం వస్తుంది, చూడండి. పూర్తిగా ఒక స్ట్రగుల్ అవుతున్న ట్రేడర్ మార్కెట్లో నేను నిలబడాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో కేవలం వాళ్ళు మాత్రమే పూర్తిగా చూడండి. Subscribe to Mind Power Vault. Thank you.